ఆరోగ్య మంత్రివర్యులు దామోదర్ గారికి, అలాగే సంజయ్ రెడ్డి గారికి, ఫహీం గారికి, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, సురేష్ శెట్కర్ గారికి, మిగతా అధికారులకి ఇక్కడిక్కరు కూడా పేరు పేరును నమస్కరిస్తూ, ఇప్పుడు మనం మీ అందరికీ అర్థమైంది, మీరు అందరూ అనుభవించిన వాళ్ళే చాలా మటుకు కోర్టుల చుట్టూ తిరిగి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, ఎవరి దగ్గర పోయినా న్యాయం జరగక కొంతమంది ప్రాణాలు కూడా వదిలిపెట్టిన ఆ రోజులు కూడా చూసినాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ప్రజల ముందుకు వచ్చి ప్రజా పాలన అని చెప్పిన మన సీఎం గారు మరి అదే విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది రెవెన్యూ సదస్సు చాలా పెద్ద సమస్య. ఈ రోజుల్లో ఉన్న ల్యాండ్ కొనాలంటే కోట్లకు పోయింది కాబట్టి కొనలేని పరిస్థితి. ఉన్న భూమి తాత ముత్తాతలు సంపాదించిన భూమి మన చేత లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ద్వారా మరి మన అందరు కూడా న్యాయం చేస్తున్న రెవెన్యూ శాఖ వాళ్ళకి, మన ముఖ్యమంత్రికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గౌరవనీయులు ఫహీం సర్జీ, తర్వాత గౌరవనీయులు నారాయణ. సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. ఎంతో మంది మనం ఒక రిజిస్ట్రేషన్ గురించి స్టార్ట్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం చూస్తే అది ప్రొహిబిషన్ లిస్ట్ ఉంటుంది. ఎవరైనా ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు ఉండే సర్వే నెంబర్లు 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని పడితే మొత్తం 100 ఎకరాలకు 100 ఎకరాలు కూడా ప్రొహిబిషన్ లో పడింది. ఒక ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ అని కానీ లేకుంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని కానీ పడితే ఇక మొత్తం అంతా ప్రొహిబిషన్ లో. ఇంకా కొన్ని చోట్ల ప్రొహిబిషన్ కావాల్సుకొని ప్రొహిబిషన్ కూడా, ఎందుకంటే ప్రజలు రైతులను వాళ్ళని కష్టపెట్టాలి, వారి దగ్గర మామూలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా దాన్ని కావలసుకొని కూడా ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎంతో మంది ఆ పార్టీకి, రూలింగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో నాయకులు డైరెక్ట్ గా ఆన్లైన్ లో వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం జరిగింది. అదొకటే కాకుండా గతంలో తాతలు ముత్తాతలు లేదంటే సర్వే చేసిస్తే ఇంకో రేట్ అని చెప్పేసి, కానీ ఇప్పుడు పకడ్బందీగా ఈ ప్రభుత్వంలో మన భూభారతి చట్టంలో ఒకవేళ మీరు అనుకుంటే భూమి క్రయ విక్రయాలు జరపాలనుకుంటే వారికి పక్క భూములకు వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి ఫీల్డ్ మీదకి వెళ్ళి సర్వే చేసి దాని తర్వాతనే మళ్ళీ వాళ్ళు ఒకటి పేరు మీద నుంచి ఇంకోటి పేరు మీదకి. ముఖ్య అతిథి సహచర మంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి నిర్మలా జగ్గారెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ గారు, రామచంద్ర నాయక్ గారు, అదే రకంగా ఆత్మ కమిటీ చైర్మన్, సిడిసి చైర్మన్, జిల్లా కలెక్టరు, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, మా ఎస్పీ గారు, చేసిన మండల గ్రామ పెద్దలు, పాత్రికేయ మిత్రులారా, మా ప్రభుత్వము భూభారతి తీసుకొచ్చింది, చాలా గొప్పగా చేసింది అనే మాట అనకముందు కొన్ని విషయాలు చెప్తాను. ఆనాడు నిజాం కాలంలో రైతు ఉద్యమం తెలంగాణలో జరిగిందంటే భూ హక్కుల గురించి జరిగిన ఉద్యమం. దున్నే వాందే భూమి అని చెప్పి ఆనాడు ఓ స్లోగన్ ఉంది. మొత్తం 1971లో ఓ చట్టం, కొత్త చట్టం, తెలంగాణ రైతాంగ పోరాటం భూ హక్కుల గురించి, తెలంగాణ గురించి. తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత 2014, 2017, 2020 ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, ఏ రకంగా జరిగింది, చివరకు ధరణి అనే ఒక వ్యవస్థ వచ్చి సామాన్య రైతుని అన్ని రకాలుగా అన్యాయ పాలు చేసింది. ధరణి కథలకు రూల్స్ ఉన్నాయా? ఈరోజు ఏప్రిల్ 14న చట్టము తీసుకొచ్చిన రూల్స్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది దానికి నిదర్శనం.
అని ఈ 9.5 సంవత్సరాలు ఈ రకంగా ఈ రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడము, చట్టాలను నిర్వీర్యం చేయడము, సాదా బైనామనే కానీ ఓఆర్సీఏ కానీ ఏ ఒక్క దాని మీద హక్కు లేకుండా చేయడము, సుమారు 10 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉండడము, పార్టీలో 18 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండడము, పేదవాడు మీసే ప్రత్యేకంగా ఏ ప్రభుత్వానికైనా గుండెకాయ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఒక గ్రామంలో, ఒక మండలంలో ఎక్కడ అల్లడి జరిగినా, ఎక్కడ ఏది జరిగినా దానికి బాధ్యత వహిస్తుంది రెవెన్యూ శాఖ. అలాంటి రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడము, చట్టం తీసుకొచ్చి అందులో అప్లెంట్ అథారిటీ లేకుండా చేయడము, ఓ సామాన్యుడికి అన్యాయం జరిగితే ఎక్కడ విలమించుకోవాలి, ఎక్కడ దరఖాస్తు పెట్టుకోవాలి, ఎక్కడ అప్పీల్ చేసుకోవాలంటే అప్పీల్ లేకుండా సివిల్ సభాధ్యక్షురాలు సోదరిమణి దామోదర్ రాజనరసింహ గారికి, సహచర ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు అన్నకి, పెద్దన్న ఎంపీ గారు సురేష్ షట్కార్ గారికి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం భాయ్కి, వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, రెవెన్యూ యంత్రాంగానికి, పోలింగ్ ఆసాములకి, రైతన్నలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, బిడ్డలకు పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం విలేజ్ లో 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక పైలట్ మండలం ఈ భూభారతిని అమలు చేసే దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో, కేబినెట్ సూచనలతో మొదటి విడతగా 4 జిల్లాల్లో 4 మండలాలని గడిచిన నెల 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కేబినెట్ సమక్షంలో తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. తదుపరి 4 మండలాలతో పాటు రాష్ట్రంలో మిగిలిన 28 జిల్లాలలో 28 మండలాలలో పైలట్ గా ఈ భూభారతి చట్టం ఎలా ప్రజల్లోకి చుట్టంలా తీసుకెళ్లాలి అనేది తీసుకెళ్తూ ప్రతి మండలంలో కూడా ఈ భూభారతి చట్టం మీద గౌరవ కలెక్టర్లు వారి వారి పరిధిలోని మండలాలకు వెళ్లి ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యేలాగా రైతన్నలకి వివరించిన తర్వాత ఈ పైలట్ మండలాలు కూడా ఈనాడు సేకరించడం జరిగింది. ప్రధానంగా ఇందాక మనం చూసాం, రైతన్నల ఘోష ఎలా ఉందో చూసాం. ఆనాడు ధరణిలో ఇటువంటి ఘోష ఉన్నా కూడా చెప్పుకోవటానికి వారికి ఎక్కడా స్థలమే ఇవ్వలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఆలి మెలలో ఉన్న తాలిని అమ్ముకొని కోర్టు మెట్లు చెప్పు. ఈ భూభారతి చట్టం పేదవాడి కోరిక మేరకు సామాన్య ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో భూముల చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో మంచి అంశాలన్నీ ఒక దగ్గరికి కేంద్రీకరించి ఈ భూభారతి చట్టాన్ని మీ అందరి అభిప్రాయాన్ని లక్షలాది మంది ప్రజల కోరిక మేరకే ఈ భూభారత చట్టాన్ని కోరిన చట్టాన్ని ఈనాడు మనం మీ ముందు ఉంచడం జరిగింది. ఆనాడు ధరణి చట్టాన్ని ఆనాడు దొరలు తీసుకొచ్చారు. 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం ఆ ధరణి తీసుకొస్తే
సామాన్య ప్రజలు, ఏ అన్యమో పుణ్యమో తెలియని ప్రజలు, 5 గుంటలు 10 గుంటలు ఉన్న రైతన్నలు ఎంత ఘోష పడ్డారో ఆ ఘోష ఫలితమే గడిచిన ఎన్నికల్లో ఆ దొరగారిని ఆ ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది. ఈనాడు ఈ భూభారతి చట్టంలో ఉన్న కార్యక్రమాలు అండగా ఉండే విధంగా, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పకుండా సర్వే చేసి సర్వే మ్యాప్ను కూడా మీ పాస్బుక్ గా ఈ చట్టంలో పేర్కొనబడింది. సర్వేలను కూడా జూన్ 2వ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 మంది సర్వేలని నియమించడానికి ఆల్రెడీ ప్రణాళిక మొదలైంది. ఇప్పుడు 286 మంది సర్వేలు ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా 1000 మందిని చేసే కార్యక్రమాన్ని కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఆనాడు